జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సిసిఎస్ కార్యాలయానికి నార్సింగ్ ఏసీపీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టుకు ఇటు జానీ మాస్టర్ను తరలించబోతున్నారు. రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలోనే ప్రెసెంట్ జానీ మాస్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఆయనను కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కు కోరబోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు సిసిఎస్ కార్యాలయానికి ఇప్పటికే ఆయన చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉన్న జానీ మాస్టర్ను ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. అటు వైద్య పరీక్షల తరువాత కోర్టుకు తీసుకెళ్లబోతున్నారు ఆయనని. రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలోనే అటు జానీ మాస్టర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనని కోర్టుకు తీసుకువెళ్లి రిమాండ్కు కోరబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉన్న జానీ మాస్టర్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే విచారణ చేసే సమయం లేకపోవడంతో జానీ మాస్టర్కి కస్టడీకి కోరబోతున్నారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా వేయబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని జానీ మాస్టర్ కేసుకు కుదుపు కుదిపేసింది. ప్రెసెంట్ జానీ మాస్టర్ని అటు గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లోకి తరలించారు. ఇక అక్కడి నుండి జానీ మాస్టర్ను కోర్టులో హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకువెళ్లబోతున్నారు. అయితే విచారణ చేసే సమయం అక్కడ లేకపోవడంతో జానీ మాస్టర్ని ఇటు కస్టడీకి కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ అసిస్టెంట్ తనపై పోక్సో మరి రేప్ కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తను మైనర్గా ఉన్నప్పుడు రేప్ అటెంప్ట్ చేశారంటూ కూడా తను కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇటు వాళ్ళ ఆవిడకి సంబంధించిన విషయాలను కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ప్రూఫ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇవాళ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు అటు కోర్టులో. ఇక జానీ మాస్టర్ని కూడా ఇప్పుడు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి అని కోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? సో ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జానీ మాస్టర్ని ఎట్టకేలకు ఇటు దాదాపు రాత్రి గోవా నుంచి తీసుకొచ్చిన తర్వాత నార్సింగ్కి తీసుకురాలేదు. అలాగే రాజేంద్రనగర్ సంబంధించిన డీసీపీ ఆఫీస్కి జానీ మాస్టర్ తీసుకెళ్లేదు. రాజేంద్రనగర్లోని సిసిఎస్లో ఆయన రాత్రి నుంచి కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన్ని తరలిస్తున్నటువంటి విజువల్ నుంచి ఎక్స్క్లూజివ్గా కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాజేంద్రనగర్ సిసిఎస్ నుంచి కూడా దాటి ఇప్పుడు ఉప్పర్పల్లి కోర్టుకి రాబోతుంది కార్ వెహికల్ కూడా. మరి కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ని అక్కడ హాజరుపరచినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే చాలా గోప్యత అయితే పాటించడం జరిగింది పోలీసులు కూడా మొదటి నుంచి కూడా ఈ కేసులో. ఎందుకంటే ఎటువంటి వివరాలు కూడా బయటకు పోనీయకూడదనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాంతోపాటు జానీ మాస్టర్కి సంబంధించిన విజువల్స్ కానీ ఆయన ఎక్కడ విచారిస్తున్నారు, ఎక్కడ తీసుకొచ్చారు, ఎవరికి అప్పగిచ్చారు అనే విషయాలు కూడా ఎవరికి బయటకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఎక్కడెక్కడ జానీ మాస్టర్ని తీసుకొని వచ్చారు, ఎక్కడ పెట్టారన్న దానిపై కూడా మనం
అనేక రకాలుగా కూడా ఇప్పటికే శోధించిన తర్వాత ఆయనని రాజేంద్ర నగర్ సిసిఎస్ నుంచి కూడా పెట్టారు. అక్కడ విచారిస్తున్నారని తెలుసుకుని అక్కడికి బిగ్ టీవీ కూడా వచ్చింది. ఇప్పుడు అదే విజువల్స్ కూడా మనము చూపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇంకోటి దాదాపు 3 గంటల పాటు కూడా ఆయన్ని విచారించారు. ఎందుకంటే సుదీర్ఘంగా కూడా ఇటు గోవా నుంచి కూడా ఆయన తీసుకొని వచ్చారు కాబట్టి ఆయనకి నిద్ర లేదు. పైగా వచ్చినటువంటి టీం కూడా బాగా అలసిపోయారు. ఏదైతే సైబరాబాద్ ఎస్ఓటి టీం కూడా ఆయన్ని నార్సింగ్ పోలీసులకి అప్పగించిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన అభిమానులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఇతర మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా హడావిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విచారణ చేయడం కష్టం అనే ఉద్దేశంతో కూడా పోలీస్ అధికారులు భావించారు. దానికి తగ్గట్టుగానే రాజేంద్ర నగర్ అయితే చాలా దూర ప్రాంతము, పైగా సిసిఎస్ ఎక్కడో లోపల ఒక అడవి ప్రాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ లోపల పెడితే ఎవరికి డౌట్ రాదనే ఉద్దేశంతో కూడా పోలీసులు వివరించారు. అక్కడైతే నిర్మానుష్య ప్లేస్ లాగా ఉంది కాబట్టి అక్కడ అనేక వివరాలను కూడా జానీ మాస్టర్ నుంచి కూడా సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే జానీ మాస్టర్ ఒక క్యాప్ పెట్టుకున్నాడు. క్యాప్ పెట్టుకొని ముఖానికి ఒక క్లాత్ కట్టుకున్నాడు, కర్చీఫ్ కట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన ఫేస్ కూడా కనపడనీయకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఆయన కూడా తల వంచుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడితే వెహికల్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వాళ్ళు బయట వచ్చారు. ఎందుకంటే విక్టిమ్ ఏదైతే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సిసిఎస్లో ఎవరున్నారో కనుక్కుందామని మనం ప్రయత్నించినప్పుడు పోలీసులు కూడా ఎవరిని కూడా దాదాపు 1.5 గంటల పాటు లోపలికి రానిలేదు. అప్పటికే ఉదయం నుంచి 3 సార్లు ఇటు రాజేంద్రనగర్ సంబంధించి అలాగే నార్సింగ్ పరిధిలోకి వచ్చిన రానా మీరైతే హోల్డ్లో ఉండండి. ఇటు ఉప్పర్పల్లి కోర్ట్ దగ్గర మా ప్రతినిధి సురేష్ లైవ్ లో రెడీగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు జానీ మాస్టర్ ని కోర్టుకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది పోలీసులు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక కోర్టులో ఎటువంటి వాటిపై అటు పిటిషన్ వేసే అవకాశం ఉందనుకోవచ్చు. జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ ఆర్డర్ పైన తెలంగాణకు తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రే అతన్ని సైబరాబాద్ పోలీసులు తీసుకువచ్చి సిసిఎస్లో ఉంచి ఆయనను విచారించారు. ఆయనకు స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. బాధితురాలు ఫిర్యాదులో అనేక విషయాలు కంప్లైంట్ చేసింది కాబట్టి ఆ ఫిర్యాదుకు సంబంధించిన కొన్ని విషయాలపైన ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసి ఆయనను విచారించి కొద్దిసేపటి క్రితమే రాజేంద్రనగర్ సిసిఎస్ నుంచి ఉప్పర్పల్లి కోర్టు, నేను ఏదైతే కోర్టు దగ్గర ఉన్నానో ఈ కోర్టుకే తీసుకొచ్చి ఆయనను హాజరుపరచనున్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ ఎక్కడున్నారో అసలు పోలీసులు అరెస్ట్ చేయట్లేరు అనే విమర్శలు రావడంతోనే గోవాకు వెళ్ళారు. మొదట లడాఖ్లో ఉన్నాడు, తర్వాత గోవాలో ఉన్నాడు, తర్వాత బెంగళూరులో ఉన్నారు అనే అన్ని ఊహాగానాల తర్వాత గోవాలో జానీ మాస్టర్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత హైదరాబాద్కి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకొని వస్తున్నారు. ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఆయనని రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఆ తర్వాతే కస్టడీ పిటిషన్ కూడా వేయనున్నారు. ఎందుకంటే బాధితురాలు అనేక ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించడంతో పాటు ముంబైలో ఉన్న సమయంలో కూడా 2020లో తనపై రేప్ అటెంప్ట్ చేశారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కాబట్టి పూర్తిగా కేసును విచారించనున్నారు. దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు జానీ మాస్టర్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ని హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఆయనని సిసిఎస్లో రాజేంద్రనగర్ సంబంధించిన సిసిఎస్ పోలీస్ స్టేషన్లో రహస్యంగా విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కోర్టుకు తీసుకొని వస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మరో హాఫ్ అన్ అవర్లో ఈ కోర్టుకు తీసుకొచ్చి ఇక్కడ హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. అయితే పోలీసులు జానీ మాస్టర్ని ఇప్పటివరకు నిన్న అరెస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నామని చెప్పేసి నిన్ననే కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఆ జానీ మాస్టర్ మిసెస్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆ జానీని అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు ఇన్ఫార్మ్ చేయడంతో ఇప్పుడు ఆ జానీ మాస్టర్కి సంబంధించి ఆ అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరిచి తర్వాత రిమాండ్కి తరలించనున్నారు పోలీసులు. రైట్ సురేష్, అయితే ఏ టైం వరకు అటు జానీ మాస్టర్ని అక్కడ తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఉదయం నుంచి కూడా జానీ మాస్టర్ ఎక్కడున్నారు అనేది పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అన్నారు, తర్వాత రాజేంద్రనగర్ డీసీపీలో ఆఫీస్లో విచారిస్తున్నారు. చివరిగా రాజేంద్రనగర్ సిసిఎస్లో జానీ మాస్టర్ నుంచి ఆయన విచారించి అసలు కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ చేయడం జరిగింది. విచారణ అనంతరం ఆయనకి అక్కడే వైద్య పరీక్షలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు ఉప్పర్పల్లి కోర్టుకే తీసుకొస్తారా లేదంటే ఇంకో కోర్టు, లేదంటే రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా
ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్తారా అనేది కూడా కన్ఫర్మేషన్ లేదు. కానీ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులన్నీ ఉప్పర్పల్లి కోర్టుకే తీసుకొస్తారు కాబట్టి ఇక్కడికే జానీ మాస్టర్ని తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీకి తీసుకొని జానీ మాస్టర్ని విచారించనున్నారు. జానీ మాస్టర్ పైన పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు మొదట రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి అది లిమిట్స్ అక్కడ రాకపోవడంతో అక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఆ ఎఫ్ఐఆర్ని బదిలీ చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనేక సెక్షన్లు కూడా నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఆయనని రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశం కనబడుతుంది. మొత్తంగా సురేష్ అని ఎన్ని రోజుల వరకు కస్టడీకి కోరే అవకాశం ఉందనుకోవచ్చు పోలీసులు. అట్ ద సేమ్ టైం కోర్టు ఎన్ని రోజుల వరకు తనని రిమాండ్కి అప్పగించే అవకాశం ఉంది అనుకోవచ్చు? మొదట ఎవరైతే జానీ మాస్టర్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించనున్నారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుంది కోర్టు. రిమాండ్ విధించిన తర్వాత ఆ జ్యుడిషియల్ కస్టడీలోపే కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొని ఆయనని విచారించనున్నారు పోలీసులు. ఎందుకంటే కేసులో చాలా సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయి. బాధితురాలు అనేక ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి కూడా ఆయనని విచారించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే 4 నుంచి 5 రోజుల పాటు జానీ మాస్టర్ని కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ కస్టడీకి తీసుకున్న తర్వాతనే కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. పనులు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తరువాత కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే విచారణ చేసే సమయం లేకపోవడంతో జానీ మాస్టర్ని కస్టడీకి కోరబోతున్నారు పోలీసులు. వారం రోజుల పాటు ఇటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అటు గోవాకెళ్లి జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పీటీ వారెంట్ కోర్టు అంగీకారం తెలిపిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకి హాజరుపరచాలంటూ కూడా అక్కడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానితోనే ఇవాళ అరెస్ట్ అయిన జానీ మాస్టర్ని అటు కోర్టుకి తరలించబోతున్నారు. ఆ తర్వాత 14 రోజులు లేదా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ని కూడా వేయబోతున్నారు పోలీసులు. గత 4-5 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ను ఇటు గోవాలో లాడ్జ్లో అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుండి పీటీ వారెంట్ తీసుకొని గోవా కోర్టు నుండి ఇటు హైదరాబాద్కి తరలించారు. అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తరువాత కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ విచారణ చేసే సమయం లేకపోవడంతో జానీ మాస్టర్ని కస్టడీకి కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందాకటి విజువల్స్ లో ప్రెసెంట్ బిగ్ టీవీ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అటు పోలీస్ వెహికల్లో జానీ మాస్టర్ వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఒక వారం రోజుల పాటు కోర్టు దగ్గర కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పోలీసులు. మొత్తంగా గత 4-5 రోజుల నుండి పరారీలో ఉన్న ఇటు జానీ మాస్టర్ని గోవాలో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అక్కడి నుండి కస్టడీకి తీసుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. 7 రోజుల నుండి 14 రోజుల వరకు కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. అయితే జానీ మాస్టర్ మీద పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 376/2, 506, 323 సెక్షన్స్ కింద జానీ మాస్టర్ పై అయితే కేసులు నమోదయ్యాయి. తన అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. తన అసిస్టెంట్ మైనర్ గా ఉన్నప్పుడు రేప్ అటెంప్ట్ చేశారంటూ కూడా తను కంప్లైంట్ లో పేర్కొంది. అట్ ద సేమ్ టైం ఇంకొన్ని వాదనలు కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వబోతోంది.